ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనటం ఆత్మవంచన. అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి. మనం ఏం తప్పులు చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా, ఏది చేసినా మనకు తెలుస్తూనే ఉంటాయి. కానీ మనకు తెలీదు. అయ్యేమో ఎలా అయిపోయిందో తెలీదు, నేను అలా అనుకోలేదు అందామని, కానీ అలాగ అనేసాను. ఇవన్నీ కూడా మన ఆత్మవంచన చేసుకున్నట్టే అవుతుంది. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలడమే విజయానికి మార్గం. చదువు గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరు అక్షరానికి తల వంచిన వారే. ఈ భూమిలో దానికంటే గొప్పది ఏదీ లేదు. ఏదండి? చదువు. అక్షర జ్ఞానం ఎవరికుంటే వాళ్ళంత గొప్పవాళ్ళు లేరండి. మేధావులు తమ ఆలోచనలను పంచుకుంటారు. సామాన్యులు జరిగిన సంఘటనల గురించి మాట్లాడతారు. మూర్ఖులు మనుషుల గురించి చర్చిస్తారు. ఒకరు నీ గురించి మాట్లాడుతున్నారు అంటే నీ ఎదుగుదల అప్పటి నుంచి మొదలైనట్లే. ఎంత బాగుందండి! ఎవరైనా మన గురించి మాట్లాడుతున్నారంటే అది మన ఎదుగుదల మొదలైపోయిందని అర్థం. అంతేగాని మనం బాధపడకూడదండి. మన గురించి అక్కడ ఇక్కడే చెప్తున్నారు వీళ్ళు అని. మన ఎదుగుదల మొదలైంది. భగవంతుడు మన ఇచ్చిన గిఫ్ట్ యూజ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆలస్యం చేయటం వల్ల సులువైన పని కష్టమవుతుంది. కష్టమైన పని అసాధ్యమవుతుంది. దేనివల్ల అండి? ఆలస్యం చేయటం వల్ల. ఆలస్యం చేయటం వల్ల ఎంత లాస్ అవుతుందండి. అది మనం తెలుసుకున్న రోజు మనం తప్పకుండా విజయం సాధించగలుగుతాము. విజయానికి కావలసిన 10% ప్రేరణ, 90% కఠోర శ్రమ. అంతేగాని ఏదో భగవంతుడు మనకు గిఫ్ట్ ఇచ్చేస్తాడు, మన అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనకు కలిసి వస్తాయి అనుకోకూడదండి. ఎప్పుడు శ్రమిస్తూనే ఉండాలి. అందువల్లే భగవద్గీతలో అంటాడు, కర్మ నువ్వు పని చెయ్యి, దానికి ప్రతిఫలం నువ్వు ఆశించొద్దు. సమయానికి దొరుకుతుంది, అది భగవంతుడి చేతిలో ఉంది. అందువల్ల ఎప్పుడూ కఠిన శ్రమ మాత్రం నువ్వు మానొద్దు. అంతేగాని నాకు అదృష్టం వచ్చినప్పుడు నాకు కలిసి వస్తుంది అని కూర్చుని ఉంటే మనం ఏది సాధించలేమండి. అందువల్ల కఠిన పరిశ్రమ మనం చెయ్యాలి. మనం ఎంత పని చేసినా నాకు ఏం కలిసి రావట్లేదు అని అనుకోకూడదండి. తప్పకుండా శ్రమ ఫలిస్తుంది. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. నాకు ఈ కొటేషన్ చాలా చాలా నచ్చిందండి. మనం సంపాదిస్తాం, లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదించటంలో ఈ రోజుల్లో చాలా భగవంతుడు అందరికీ ఇస్తున్నాడు, భరపూర్ ఇస్తున్నాడు. కానీ అది నిలబెట్టుకోలేకపోతున్నామండి. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం? మనకు వచ్చిన ఆదాయానికంటే ఖర్చు ఎక్కువ చేసేస్తున్నాము. దానివల్ల మనము వచ్చిన ఆదాయాన్ని మనము నిలవేసుకోలేకపోతున్నాము. పరిస్థితులు వచ్చేసరికి మనము బాధ కలిగి మనము వీళ్ళ దగ్గర చేతులు చాపుతూ ఉంటాము. అదే ఎంత బాగా చెప్పారండి. ఆర్థిక నిపుణుడు ఎవరండి? వచ్చిన ఆదాయాన్ని తక్కువ ఖర్చు చేసుకుని మిగతా ఆదాయాన్ని ఉంచుకోగలిగిన వాడే నిపుణుడు.